సో వీళ్ళు దీనికి ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో 12.54% మరి తేడా రావడం వల్ల ఎన్డీఏ 25 సీట్లలో 21 సీట్లు గెలుచుకుంది. అంటే వీళ్ళు ఏమని హింట్ చేస్తున్నారు, ఈ విధంగా ఓట్ల సంఖ్యని పెంచి చూపించడం వల్లనే 25 సీట్లలో ఎన్డీఏ కూటమికి 21 వచ్చినాయి అని చెప్తున్నారు. ఇంకేమంటారు, ఆర్గ్యుబులీ దేర్ ఫోర్ ఇఫ్ సచ్ ఎ హ్యూజ్ హైక్ 0.96 lakh votes per parliamentary constituency was not there, NDA would have lost 7 more seats, reducing its share to 14 only and raising other to 11 seats. సో ఏం చెప్తున్నారు, దీనివల్ల ఎన్డీఏకి యాక్చువల్గా టీడీపీకే వచ్చినాయి ఈ సీట్లన్నీ కూడా, వీళ్ళకి 25కి 21 వచ్చినాయి, అట్లా వచ్చేవి కాదు. కాన్స్టిట్యున్సీకి 196,000 ఓట్ల తేడా ఉన్నది కాబట్టి దీని ప్రకారం ఎన్డీఏకి యాక్చువల్గా 7 సీట్లు తక్కువగా వచ్చేవి, అందువల్ల 14 సీట్లే వచ్చేవి, 21 సీట్లు వచ్చేవి కాదు. అంతేకాదు ది అదర్ అంటే ఎవరు, వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వచ్చింది 4 సీట్లే కానీ యాక్చువల్గా 11 సీట్లు వచ్చేవి అని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు రాకుండా ఇదిగో ఈ రకంగా మ్యానిపులేషన్ జరిగింది అనేదన్నమాట దీనికి అర్థం. ఫైనల్గా ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఇది నిజమా కాదా అనే విషయాలకి వస్తాను నేను, దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలిద్దాం. అసలు వీళ్ళేం చెప్తున్నారో ముందు మీకు నేను వివరిస్తున్నాను. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. సో వీళ్ళేం చెప్తున్నారంటే యావరేజ్ ఓట్ పర్సంటేజ్ హైకు ఆంధ్రప్రదేశ్లో 12.54%, అంటే ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా 196,000 ఓట్ల హైకును చూపించింది ఎలక్షన్ కమిషను. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటరీ సీట్లలో 49 లక్షల ఓట్లని ఎక్కువగా చూపించింది అన్నారు. వీళ్ళు చెప్పేది ఏమిటంటే 199,000 కంటే తక్కువ వచ్చింది ఇక్కడ మార్జిన్ మెజారిటీ. అందువల్ల ఇవన్నీ కూడా అదనంగా వచ్చినాయి ఎన్డీఏకి లేక తెలుగుదేశం పార్టీకి అనేది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ వీళ్ళు కొన్ని లెక్కలు ఇచ్చారు. ఉదాహరణకి అమలాపురం ఉందనుకోండి, అమలాపురంలో యాక్చువల్గా ఈవీఎం ఓట్స్ పోల్డ్ ఏంటంటే వీళ్ళే ఫిగర్ ఇచ్చారు, కానీ ఈవీఎంలు యాక్చువల్గా వాళ్ళు రికవర్ చేసింది కౌంటింగ్ చేసింది ఎంత అంటే 1 లెక్క ఇచ్చారు. తేడా ఏంటి అంటే 939 ఓట్లు ఎక్కువగా ఉన్నాయట, అది వీళ్ళు చెప్పే తేడా. సో ఆ విధంగా అనకాపల్లిలో 3,629 మైనస్ ఉన్నాయి. అంటే మైనస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈవీఎంలో ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు అక్కడ ఆఫీసర్స్ రాస్తారు ఫైనల్ రిపోర్ట్లో, కానీ ఈవీఎంలో కౌంటింగ్ వచ్చేసరికి ఇంత తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నాయని చెప్తున్నాడు, ఉదాహరణకి అనకాపల్లిలో 3,629, అదేవిధంగా అనంతపూర్లో 2,751, అరకులో 2,413. ఈ విధంగా ఏపీలో అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఎంతో కొంత తేడా ఉంది. గుంటూరులో ఫర్ ఎగ్జాంపుల్ 7,928 ఓట్ల తేడా వచ్చింది, అవి తక్కువగా ఉన్నాయి అక్కడ వాళ్ళు రాసిన దానికి యాక్చువల్గా ఈవీఎం కౌంట్ చేసిన దానికి. ఆ విధంగా 25లో కూడా ఈ తేడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట అన్నిట్లో. కానీ ఈ తేడా మనకి మ్యాక్సిమము 7,000 ఓట్లు కనిపించింది. సో ఫైనల్గా ఏమిటంటే 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు ముందు చెప్పింది ఈవీఎం ఓటు మీరు చెప్పింది 68.12% అని చెప్పారు, అది 13వ తేదీని చెప్పారు, ఆ రోజున 8 గంటలకు చెప్పారు ఆ మాట. అదే ఫైనల్గా మళ్ళీ ఎన్నికల సంఘం వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్లో ఏపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 80.66% అన్నారు. ఇది 17వ తేదీన మే నెల 17వ తేదీన చెప్పారు ఈ విషయం ఫైనల్ ఫిగర్స్. దానివల్ల తేడా ఎంత వచ్చింది, హైక్ ఎంత వచ్చింది, 12.54. దీని ఫలితంగా ఎన్డీఏకి 21 సీట్లు వచ్చినాయి అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ అసలు విషయానికి వస్తాను నేను. ఏమిటి వీళ్ళు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది, నిజంగానే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చేవా ఎంపీ సీట్లు, కానీ 4 సీట్లు మాత్రమే వచ్చినాయా, 7 సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయా, ఇది రావడానికి కారణం ఈ విధంగా ఓట్లను మ్యానిపులేట్ చేయడమా, ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేవాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది, వాళ్ళు ఏ లెక్కల ప్రాతిపదికన ఈ మాట చెప్తున్నారు, దీన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, దీని ఆధారంగా చేసుకొని అనేక మీడియా సంస్థల్లో ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారు, ఏ ప్రాతిపదిక మీద ఇవన్నీ మాట్లాడుతున్నారో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వారు అదంతా తప్పు. ఈ ప్రాతిపదికను తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తప్పు. అదేవిధంగా ఇదే ప్రాతిపదికన మీడియాల్లో చాలామంది మరి పౌర సంఘాల నాయకులు అని చెప్పుకునేవాళ్ళు
ఎన్జిఓ సంఘాల నాయకులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు తప్పు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎగ్జామినేషన్ తప్పు అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళ ఎగ్జామినేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 12.54% ఓట్లను ఎక్కువ చేసి చూపించారు అంటున్నారు. ఏ విధంగా ఎక్కువ చేసి చూపించారు వీళ్ళ లెక్క ప్రకారం? వీళ్ళు చెప్పేది ఏమిటి? మే 13వ తేదీన 8 గంటల టైంలో ఎన్నికల సంఘం ఏం చెప్పింది అన్నాడు? 68.12% చెప్పారు. అవును, కరెక్టే, అది అనుకుందాం. యాక్చువల్గా మనకి ఇక్కడ లోకల్గా పేపర్లో వచ్చిన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఇది కూడా తప్పు. కానీ 68.12% అని ఎన్నికల సంఘం చెప్పింది అనుకుందాం. ఆ తర్వాత ఫైనల్గా మే 17వ తేదీన ఇది కరెక్ట్ లెక్క ఫైనల్గా అని చెప్పారు, 80.66%. దీన్ని పట్టుకొని ఈ రెండింటి మధ్య తేడా 12.54% అని చెప్పి ఇదేదో అదనంగా లేని ఓట్లను లెక్కించినట్టుగా వీళ్ళు చెప్పడం అనేది విచిత్రం. ఎందుకంటే 8 గంటలకు ఏమన్నా పోలింగ్ బూతులు మూసేశారా, తాళాలు వేశారా? అది లేదు కదా. 8 గంటల తర్వాత క్యూలో ఎంతమంది ఉంటే అంతమంది ఓటింగ్ వేసే వరకు కూడా పోలింగ్ జరిగింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చాలా చోట్ల 11 గంటల వరకు, కొన్ని చోట్ల తెల్లవారుజామున వరకు కూడా క్యూలో నిలబడి జనం ఓట్లు వేశారు అనేటువంటి వార్తలు విస్తృతంగా వచ్చినాయి అన్ని టీవీ ఛానల్స్లోనూ, అన్ని పేపర్లోనూ. మరి అట్లాంటప్పుడు ఏదో 8 గంటలకు క్లోజ్ చేసి తాళాలు వేసుకుని వెళ్ళిపోయినట్టుగా 68% అని ముందు ప్రకటించింది అంటే ఆ రోజున వాళ్ళ 8 గంటలకు ప్రకటించారు. 8 గంటలకు ప్రకటించారంటే ఏంటి? 6 గంటల వరకు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం అది.